భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇవాళ చేపట్టిన 101వ రాకెట్ ప్రయోగం విఫలమైంది. పిఎస్ఎల్వి C61 ప్రయోగించిన నిమిషాల వ్యవధిలోనే విఫలమైంది. ఇది EOS-09 అనే పిలువబడే భూమి పరిశీలన ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. దీనిని సూర్య సమకాలీన ధ్రువ కక్షతో ఉంచాలి. అయితే EOS-9 మిషన్ను సాధించలేకపోయింది. రెండవ దశ వరకు పనితీరు సాధారణంగా ఉందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. మూడవ దశ తర్వాత ఉపగ్రహం పనితీరు తెలియజేయడం లేదని అన్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. అది వెళ్లాల్సిన మార్గంలో వెళ్ళలేదు. Lift off not perfectly, but during the functioning of the third stage, we are seeing a observation, and the mission could not be accomplished. After analysis, we shall come back. 3, 2, 1, 0. Plus 5 seconds. Lift off normal. Auto tracking. PT driver tracking. PSLV C61 का सफलतापूर्ण उत्थापन पतन प्रमोचन मंच से अपने उद्दिष्ट कक्षा की ओर अपना सफर जारी करेगा. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇవాళ చేపట్టిన 101వ రాకెట్ ప్రయోగం విఫలమైంది. పిఎస్ఎల్వి C61 ప్రయోగించిన నిమిషాల వ్యవధిలోనే విఫలమైంది. ఇది EOS-9 అనే పిలువబడే భూమి పరిశీలన ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. దీనిని సూర్య సమకాలీన ధ్రువ కక్షలో ఉంచాలి. అయితే EOS-9 మిషన్కు సాధించలేకపోయింది. రెండవ దశ వరకు పనితీరు సాధారణంగా ఉందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. మూడవ దశ తర్వాత ఉపగ్రహం పనితీరు చేయడం లేదని అన్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించినట్లు తెలిపారు. ఇది వెళ్లాల్సిన మార్గంలో వెళ్ళలేదు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. భారతదేశం అంతరిక్ష ప్రయోగంలో ఒక చిన్న లోపం అయితే అన్సక్సెస్ అని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం 5:59 ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 101వ రాకెట్ ప్రయోగం పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగం నింగిలేకైతే దూసుకెళ్లింది. భూ పరిశీలనకు చెందిన EOS-09 రీసాట్ 1B అనే ఉపగ్రహాన్ని పిఎస్ఎల్ని నింగిలేకైతే తీసుకెళ్లింది. కాసేపటి తర్వాత ఏదైనా ప్రయోగించిన తర్వాత కేవలం 15 నిమిషాల్లోనే ఈ ప్రయోగం యొక్క సక్సెస్ అయిందా లేదా నిర్ణీత కక్షలోకి తీసుకెళ్లిన అయిందా లేదా శాస్త్రవేత్తలు తెలియజేస్తారు. కానీ ప్రయోగించిన కొద్దిసేపటికే పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఈ పిఎస్ఎల్వి ప్రయోగం పూర్తి కాలేదని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. మూడో దశ తర్వాత అంటే ఈ దశల వారీగా కక్షలో ప్రవేశపెట్టనుంది. మొదటి దశ రెండవ దశ సక్సెస్ఫుల్ గానే ప్రయోగించినప్పటికీ మూడో దశ తర్వాత రాకెట్ లో సమస్య వచ్చినట్టు గుర్తించారు. అనంతరం కూడా దీనికి ఎందువల్ల ఈ సమస్య ఏర్పడింది, ఈ సమస్యకి పరిష్కారం ఏ విధంగా చేయాలని చెప్పి ఇస్రో శాస్త్రులు ఇప్పటికే పూర్తి స్థాయిలో దాని మీద విచారణ అయితే చేపట్టారు. కానీ మొత్తం మీద ప్రయోగం అయితే సక్సెస్ కాలేదని శాస్త్రవేత్తలు అయితే ప్రకటించారు. అలాగే ఈ ప్రయోగం ఫెయిల్ అని కూడా చెప్పలేదు. సో సాంకేతిక సమస్య ఏర్పడింది కాబట్టి ఈ సాంకేతిక సమస్యను సరిదిద్ది తిరిగి దీన్ని సక్సెస్ఫుల్ గా కక్షలోకి అనుకున్న నిర్ణీత కక్షలోకి 559 కిలోమీటర్ల భూకక్షలోకి అయితే ప్రవేశపెట్టే పరిస్థితి కాబట్టి పూర్తిగా ఫెయిల్ అయిందా లేదంటే ఇది ప్రయోగ దశలో ఉంటే మరి సక్సెస్ కాలేదా అని చెప్పి ఇంకా వెల్లడించకపోయినప్పటికీ ప్రస్తుతానికైతే ప్రయోగం అయితే జరిగింది. తర్వాత విశ్లేషిస్తామని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు అయితే చెప్పడం జరిగింది. దీంట్లో ఈ యొక్క రాకెట్ ప్రయోగానికి సంబంధించి చూసుకుంటే EOS-09 ఉపగ్రహం బరువు 1696.24 కిలోలుగా ఉంది. దీని జీవితకాలం 5 ఏళ్లు. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితల చిత్రాలను అధిక రిజల్యూషన్ తో తీయనుంది. జాతీయ భద్రత, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాలను బౌల్లో కూడా ఇమేజింగ్ చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా విస్తరించిన రియల్ టైం కవరేజ్ అవసరాన్ని పరిష్కరించే దిశగా లక్ష్యంతో EOS-09 కూడా ఈ భూ ఉపరితల పరిశీలనకు సంబంధించి సమూహంలో చేరనుంది. సో ఇది రీసాట్ ఉపగ్రహం యొక్క ప్రయోజనాలు సక్సెస్ అయింటే ఉపగ్రహం తర్వాతి భాగం ఈ ఉపగ్రహం రిసోర్స్ శాట్, కార్టోశాట్, రీసాట్ 2B సిరీస్ ఉపగ్రహాల మాదిరే డేటా సేకరించి చేరవైనుంది. 2022లో ప్రయోగించిన EOS-04 ఉపగ్రహాన్ని ప్రత్యామ్నాయంగా ఈ EOS-09 పంపారు. 2002లో ప్రయోగించిన EOS-04 ఉపగ్రహం ఇప్పటికే దాని పనితీరు పూర్తిగా ఆగిపోయింది. దానివల్ల మనకి ఏదైతే మనకి డేటా విశ్లేషణ కావచ్చు, లేదంటే
దేశాన్ని పూర్తిగా కూడా మనం కవర్ చేసేందుకు, ఎందుకంటే చుట్టుపక్కల దేశాలతో మనకి ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇటు సైనిక అవసరాల కోసం కావచ్చు, దేశ భద్రత కోసం కావచ్చు, లేదంటే విపత్కర పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు కూడా ఈ ఉపగ్రహం ఎంతో ఉపయోగపడి ఉండేది సక్సెస్ అయ్యంటే. సో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేపట్టిన సక్సెస్ రేటు 97-98% పైన ఉన్న ఇస్రోకు ఒక చిన్న బ్రేక్ అని చెప్పవచ్చు ఇది. కానీ వెంటనే కూడా ఇస్రో శాస్త్రవేత్తలు సింగపూర్ వెంటనే కూడా దీంట్లో సమస్య ఎక్కడ గుర్తించి దీన్ని సక్సెస్ చేసేందుకు కూడా వెంటనే ప్రయత్నిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. కానీ పూర్తి స్థాయిలో ఇస్రో చైర్మన్ నారాయణ గారు మరి కొంచెంసేపట్లోనే మీడియా ముందుకు రానున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ లోపం జరిగింది అని కూడా విశ్లేషించిన తర్వాత Right. బట్టి ప్రయోగం ఎప్పుడు చేపడతారో, దీన్ని ఏమైనా సక్సెస్ చేస్తారు, ఈ విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో మనకి తెలియజేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.